హమ్మయ్య, పెంపుడు కుక్క మొక్కు ముట్టింది. అదేంటి, కుక్క మొక్కేంటి? విచిత్రంగా ఉంది కదూ. మేడారం జాతరలో ఇలాంటి వింతలు విచిత్రాలు ఇంకా చాలానే ఉంటాయి. కుక్క ఆరోగ్యం కుదుటపడాలని సమ్మక్క సారక్క దేవతలకు మొక్కులు మొక్కిన ఆ విచిత్ర ఫ్యామిలీ ఏం చేశారో మీరే చూడండి. కోర్కెలు తీర్చే కొంగు బంగారం సమ్మక్క సారక్క దేవతలకు మొక్కులు చెల్లించడంలో వింతలు విశేషాలు చూపరులను ఆశ్చర్యపరుస్తున్నాయి. కోర్కెలు తీర్చే భక్తులు మనిషి ఎత్తు బంగారం, నిలువెత్తు బెల్లం సమర్పిస్తారు. కానీ కుక్క ఆరోగ్యం బాగుపడాలని మొక్కి నిలువెత్తు బంగారం సమర్పించిన కుటుంబాన్ని చూశారా? మేడారం జాతరలో ఇలాంటి వింత మొక్కులు విచిత్రాలు చూపరులను షాకయ్యేలా చేస్తున్నాయి. పెంపుడు కుక్క ఆరోగ్యం కుదుటపడాలని మొక్కులు మొక్కిన ఈ కుటుంబం ఆ కుక్క పేరిట నిలువెత్తు బంగారం సమర్పించి సమ్మక్క సారక్క దేవతలకు మొక్కు తీర్చుకున్నారు. ఈ విచిత్ర ఘటన హనుమకొండలో జరిగింది. భిక్షాపతి జ్యోతి దంపతులు అల్లారుముద్దుగా పెంచుకున్న పెంపుడు కుక్క పేరు లియో గత జాతర సమయంలో సుస్థి చేసింది. తీవ్ర అనారోగ్యంతో ఏమీ తినకుండా అస్వస్థతకు గురైంది. ఆ సమయంలో వారికి ఏమీ తోచక సమ్మక్క సారక్క దేవతలకు మొక్కుకున్నారు. కుక్క ఆరోగ్యం కుదుటపడితే మళ్ళీ వచ్చే జాతరకు వచ్చి ఖచ్చితంగా నిలువెత్తు బంగారం సమర్పిస్తామని సమ్మక్క సారక్క దేవతలకు మొక్కుకున్నారు. విచిత్రం ఏంటంటే మొక్కిన 3వ రోజు నుంచే లియో ఫుల్ యాక్టివ్ అయిందంట. వాళ్ళ మొక్కు ఫలించింది. లియో పూర్తి ఆరోగ్యంతో ఇంట్లో గంతులేస్తుంది. కుటుంబ సభ్యులందరితో కలిసిమెలిసి తిరుగుతుంది. దీంతో సమ్మక్క సారక్క దేవతలకు ఆ కుటుంబం మొక్కు తీర్చుకున్నారు. లియోను తీసుకెళ్లి కాటాలో కూర్చోబెట్టి నిలువెత్తు బంగారు తులాభారం వేశారు.